డే 6 ఆఫ్ హరిణి హోమ్లీబా క్లౌడ్ కిచెన్. ఈ రోజు వచ్చేసి నేను మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుని దగ్గర పెట్టుకున్నానండి. సండే ఓపెన్ అయితే చేయలేదు, ఎందుకంటే మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ అది మార్కెట్కి అది వెళ్ళాము. ఆఫ్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మన స్క్రీన్ పైన నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు, త్వరలోనే మెన్షన్ చేస్తాను. అసలు కొంచెంగా స్టార్టింగ్ బిజినెస్ కదా, ఇంకెట్లా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. ఇది వచ్చేసి పచ్చి గోంగూర తీసుకున్నాను చికెన్ కర్రీ కానీ. ఇంకా మిగతా కావాల్సిన సామాన్లన్నీ అలా ఒలిచి పెట్టుకున్నాను అనమాట. అల్లం అయితే మంచిగా మార్కెట్లో తీసుకొని ఇంకా కడిగేసుకొని శుభ్రం చేసుకుని ఆరబెట్టి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్కి ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి కూడా అట్లాగే చేసుకున్నానండి. వీటికైతే పొట్టది తీసుకోవాలి. ఇది చికెన్ కర్రీ ఇలా వేసుకోవడానికి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిగతా అల్లాన్ని అయితే వేరేగా పెట్టుకున్నాను. ఈ క్లీనింగ్కి వాటికి నాకు ఈరోజు సరిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఎట్లాగో నేను ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా వీటన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది నాకు. ఇక్కడ వచ్చేసి గోంగూర పొడి చేసుకోవడానికి గోంగూర రైస్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను. గోంగూర రైస్కి అయితే ఇలా మనం ఆ నీళ్ళలోనే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా కొంత గోంగూర వచ్చేసి చూస్తున్నారు కదా, దీన్ని అయితే నేను ఆయిల్ వేసి శుభ్రంగాను స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ కాస్తంత వేపుడు చేసిస్తున్నాను. ఆయిల్ వేసేసి ఇలా వేపుడు చేసి ముద్ద పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పటికంటే అప్పుడు సరిపోతుంది. ఇలా మనం చేసుకుంటే అర్జెంటుగా వచ్చిన ఆర్డర్స్కి అయితే టైంకి అయితే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఆ 20 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. ఇంకా కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి అంతే అవసరం కదా. రైడర్ కూడా ఎక్కువసేపు అయితే